ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో కాత్యాయని దేవికి ఎటువంటి హారతులు ఇవ్వాలి, ఆ హారతుల వల్ల కలిగే సత్ఫలితాలను గురించి తెలుసుకుందామండి. కాత్యాయని దేవి 4 ఆయుధాలను ధరించి ఉంటుందండి. ఈ తల్లి ఖడ్గాన్ని, పద్మాన్ని, అభయవరద హస్తాన్ని, అలాగే ఒక చేతిలో త్రిశూలాన్ని ధరించి ఉంటుంది. వీటికి ఎందుకు దహించి ఉంటుందంటే అజ్ఞానాన్ని దహించేటువంటి చిహ్నం పద్మం. పద్మం అనేది ఆ విధంగా బోధలో నుంచే వస్తుంది. మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని బోధ అనే అజ్ఞానాన్ని తొలగింపజేసి జ్ఞానాన్ని ప్రసాదింపడానికి చిహ్నం. అలాగే అభయవరముద్దలు ఉంటాయి కదా, తన భక్తులని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాను అని ఆ తల్లి తెలియజేస్తుందన్నమాట. ఆపదలు ఎదుర్కోవటానికి సూచన ఖడ్గం అన్నమాట. అదేవిధంగా దుర్మార్గాన్ని, దుష్టత్వాన్ని నాశనం చేయటానికి త్రిశూలం ఉంటుంది. ఈ తల్లి ఆజ్ఞా చక్రానికి అధిదేవత. ఈ తల్లిని ఆరాధించటం వల్ల ఆజ్ఞాచక్రం జాగృతిపరిచి ఏకాగ్రత అనేది సాధ్యమవుతుంది. అందుకే ఈ అమ్మవారిని పూజిస్తే విద్యార్థులకు తెలివితేటలు లభిస్తాయి. ఒకవేళ పెళ్ళి కావలసిన వాళ్ళు పూజిస్తే గనక వాళ్ళు పెళ్ళికి ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోయి ఉత్తమమైన జీవిత భాగస్వామి లభిస్తారు. ఈ తల్లిని మనం ఓం శ్రీ కాత్యాయని దేవియే నమః అనే మంత్రంతో ఆరాధించాలి. ఈ తల్లికి ఏకహారతి అనేది చాలా ఇష్టమండి. అలాగే అమ్మవారికి 3 ఒత్తుల హారతి. 3 ఒత్తులు ఎందుకు ఇస్తాము అంటే మనం ఆ తల్లి త్రిమూర్తుల అంశ అన్నమాట. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, అలాగే పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, ఈ 3 శక్తులు దేవతల యొక్క త్రిమూర్తుల శక్తులను సమ్మిళితం చేసే తల్లి కాబట్టి ఈ తల్లికి మనం 3 ఒత్తుల హారతి అనేది ఇవ్వాలి. అలాగే ఇందాక ఏకహారతి ఇచ్చాం కదా, ఏకహారతి అనేది మనలో ఉన్నటువంటి చైతన్యాన్ని, ఏకాగ్రత అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదింప చేయటానికి ఇస్తామండి ఏకహారతి. అలాగే అమ్మవారికి ఇప్పుడు పంచహారతి అంటే 5 ఒత్తులతో హారతి ఇస్తామండి. ఈ 5 ఒత్తుల హారతి ఎందుకు అంటే మనలో ఉన్నటువంటి పంచేంద్రియాలను ఆ తల్లి ఆశీర్వదిస్తుంది. ఎలా మనలో ఉన్నటువంటి పంచేంద్రియాలు అన్నీ కూడా సక్రమంగా పనిచేయడానికి, సన్మార్గంలో పయనించటానికి ఈ జ్ఞానేంద్రియాలు అంటే ముక్కు, కళ్ళు, నాలుక, చర్మం ఇవన్నీ కూడా ఏకీకృతమైతేనే మనకి మెదడుకి తెలివితేటలు అనేవి వస్తాయి. వాటిని ఏకం చేసి మెదడుకు తెలివిని ప్రసాదింపచేయటానికి ఈ తల్లికి మనం పంచవత్తులతో హారతిని ఇవ్వాలండి. ఈ తల్లి ఓంకార స్వరూపిణి. అంటే ఓంకారం అనేది ఈ త్రిమూర్తులలోనూ ఇమిడి ఉంటుంది. ఆ తల్లి ఆదిపరాశక్తిలోనూ ఇమిడి ఉంది. ఓంకారం నుంచి వచ్చినటువంటి తల్లి కాబట్టి ఈ ఓం అనేది ప్రతి ఒక్క మంత్రానికి ఉంటుంది. ఓం శ్రీ కాత్యాయని దేవియే నమః అని మనం పూజిస్తున్నాం కదా, దాంట్లోనూ ఓంకారం ఉంది చూసారా. ఆ ఓంకారం నుంచి ఉద్భవించినటువంటి తల్లి శ్రీ కాత్యాయని దేవి, కాత్యాయన మహర్షి యొక్క కుమార్తె. ఈ తల్లి దుష్ట సంహారం కోసం ఈ ఓంకారం నుంచి ఉద్భవించి దేవతల యొక్క శక్తులన్నింటినీ కూడా ఏకీకృతం చేసి దుష్టుడైనటువంటి మహిషాసురుడిని సంహరింపచేయటంలో ఆ తల్లి దుర్గామాతకు సహాయం చేసింది కాత్యాయని దేవి. అందుకు మనం ఈ హారతి ఇవ్వాలి. అలాగే ఇది నక్షత్ర హారతి. నక్షత్ర హారతి అంటే మనకి 27 నక్షత్రాలు ఉంటాయండి. 27 నక్షత్రాలు కూడా మనకి సత్ఫలితాలను కలిగిస్తూ ఉంటాయి. అలాగే మనకు కూడా సన్మార్గాన్ని, సత్ఫలితాన్ని ప్రసాదింపచేయి తల్లి అని ఈ 27 నక్షత్రాలు కూడా మనకి శుభసూచకాలు ఇవ్వాలి అని ఆ తల్లికి మనం ఈ నక్షత్ర హారతిని అందజేస్తాం. ఈ నక్షత్ర హారతి ఇవ్వటం వెనుక కూడా చాలా సైన్స్ అనేది దాగి ఉంటుందండి. ఈ దీపాల నుంచి వచ్చినటువంటి కాంతిలో చూసారా అమ్మవారు ఎంత చక్కగా కనువిందు చేస్తున్నారో.
ఈ విధంగా మనం విజయవాడలో కూడా ఆ తల్లిని హారతి సమయంలో దర్శనం చేసుకోలేమండి. చూసారా ఎంత చక్కగా నవ్వుతూ చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారో. అమ్మవారికి ఈ నక్షత్ర హారతి అన్న, నవనీత హారతి అన్న చాలా చాలా ఇష్టమండి అమ్మవారికి. చూసారా నక్షత్ర హారతి సమయంలో అమ్మవారి యొక్క మోములో నవ్వు పెరిగిపోతూ ఉంది చూసారా. అంత చక్కగా ఉంటారండి అమ్మవారు. తరువాత మనం కర్పూర దివ్యమంగళ నీరాజనాన్ని ఇవ్వాలి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. నేను చేసినటువంటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అందరికీ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం శక్తి భక్తి ఛానల్. ఓం శ్రీ కాత్యాయని దేవియే నమః. ఓం శ్రీ మాత్రే నమః.